అందరికీ వందనములు. నేటి దినం ప్రత్యేకంగా మదర్స్ డేను జ్ఞాపకం చేసుకుంటూ ఎంతోమంది అయితే స్త్రీలు, తల్లులను కలిగినటువంటి పిల్లలు అందరూ ఉంటున్నాము. అందులో ముఖ్యంగా మదర్స్గా పిలువబడుతున్నటువంటి వారికి, తల్లి అయినటువంటి వారికి నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు ప్రభు పేట తెలియపరుస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాదు, ప్రభు తన నిండైన దీవెనలు, మెండైన కృప మీ అందరిపైన కుమ్మరించాలని కూడా నేను కోరుకుంటూ ప్రార్థించుకొని ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడిన విధానమును బట్టి వందనములు చెల్లించుకుంటున్నాము. నేటి దినము కొన్ని నిమిషములు మదర్స్ డే గురించి ప్రభు ధ్యానించనయుంటుండగా మీ జ్ఞానం చేత ప్రభు మీ ప్రేమను గ్రహించి తండ్రి వాక్యమును అన్వయించుకొని కృప చూపమని సమస్త ఘనత మహిమలు మీకే చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, ప్రత్యేకంగా నేటి దినమును అంటే మదర్స్ డేగా మనం భావించుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కనుక ఒక పాట పాడి దేవుడి యొక్క వాక్యాన్ని విందాం. కన్నతల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున్న ప్రియుడు అనే పాట పాడి మనం ప్రభుని ఆరాధిద్దాం. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ పాపును, కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ పాపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. నా కొరకై మరణించే, నా పాపముల్ భరించే, నా కొరకై మరణించే, నా పాపముల్ భరించే. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, మదర్స్ డే గురించి మనము ధ్యానించుకుందామని అంటున్నాను. మరొకసారి ప్రతి తల్లికి ప్రభు పేరిట అభినందనలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ఈ నేటి దినము అంటే మదర్స్ డేను ప్రియులారా, బైబిల్లో దేవుడు సృష్టిని చేసినాడు. మాట ద్వారా ఈ యొక్క ప్రపంచాన్ని, జంతువులను, వృక్షములను, నీటిలో ఉండేటటువంటి ప్రాణులను చేశాడు. తర్వాత ఆదామును చేశాడు. ఆదాము ఒంటరిగా కొంతకాలం జీవిస్తున్న తర్వాత ఆదికాండము 2:18లో నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అని, అంటే అప్పటికి ఆదాము ఉన్నాడు, మిగతా జంతువులు కూడా ఉన్నవి. ఆదాము ఒంటరిగా నుండటం మంచిది కాదు అనుకున్నప్పుడు దేవుడు ఆదామునకు మరొక ఆదామును చెయ్యలేదు, ఒక స్త్రీని చేసినాడు. ఆ స్త్రీ మూలంగానే ఆ స్త్రీ తల్లిగా మారింది. అంటే ఆదాము అవ్వలు తొలి దంపతులుగా ఉన్నటువంటి ఆ అవ్వ మొట్టమొదటి తల్లి బైబిల్లో కానీ సృష్టిలో కానీ ఆ తల్లి. ఇక ఈ లోకంలో ఎవరిని అడిగినా కూడా మదర్ అందరికీ ఉంటుందండి. అంటే అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు. కానీ తల్లి అన్నది ప్రత్యేకంగా హాస్పిటల్లో ఎవరికైనా ప్రసవించినప్పుడు ఈవిడ ఈ బాబుకు తల్లి 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 అని. తల్లి లేకుండా ఈ లోకంలో మనం ఎవ్వరం లేమండి. తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది. కానీ ఆ తల్లి నవమాసాలు మోసి ఒక బిడ్డకు జన్మనిస్తుంది కాబట్టి ఆవిడ తల్లిగా భావించబడుతుంది. ఆ తల్లికి ఉండేటటువంటి గొప్పతనం, ఆధిక్యత ఎంతో గొప్పదండి. దేవుడు ఆ యొక్క ఆశీర్వాదం తల్లి ద్వారా మనకు ఇచ్చినాడు. మన ద్వారా తల్లి కూడా తల్లిగా మారటం పిల్లలు. ప్రియులారా, కానీ సమస్యలు ఎందుకు వస్తున్నాయనంటే మనుషులలో ఉండేటటువంటి స్వార్థం మూలంగా ఈ యొక్క తల్లిని తండ్రిని దూరం చేసుకునే వాళ్ళు ఉంటుంటారు. తండ్రి లేకుండా తల్లి కాదు ఆమె. కానీ ఆ తల్లి గురించినటువంటి ప్రస్తావిస్తున్నప్పుడు తండ్రి తల్లి ఇద్దరు ఉంటారు. అయినా తల్లి గురించినటువంటి కొన్ని విషయాలు మనం ఎక్కువగా ధ్యానించుకుంటాం. చూడండి, ఈరోజు అంటే ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళేమి, పెద్దవాళ్ళు ఎవరైనప్పటికీ సరే, మీ వయసు ఎంత ఉన్నా ఈరోజు నిన్ను ఆ స్థితిలోనికి తీసుకొని వచ్చింది పేరెంట్స్, తల్లి తండ్రి. తల్లి కొన్ని మనకు నేర్పింటది, తండ్రి మనకు కొన్ని నేర్పినాడు. కానీ వయస్సులో ఎదుగుతున్న కొలది ఈ యొక్క వ్యక్తి లేదా అమ్మాయి అయినా అబ్బాయి అయినా వీళ్ళు పెద్దవాళ్ళుగా మారుతున్నప్పుడు ఈ తండ్రి తల్లిని కట్ ఆఫ్ చేసుకొని వేరే వాళ్ళకు మళ్ళీ అంకితమైనప్పుడు, అంటే అటాచ్మెంట్ అయినప్పుడు వీళ్ళు నాకు అక్కర్లేదు అన్నట్లుగా వ్యవహరించడము సరైన పద్ధతి కాదండి. నేను ఈరోజు ఈ యొక్క స్థితిలో ఉన్నాను. అది ఎటువంటి స్థితి అయినా, ఎటువంటి ఉద్యోగంలో ఉన్నా, గొప్పదనండి, మామూలుదనండి, ఏదైనా అనండి, నేను ఈరోజు ఈ స్థితిలో నేను ఉన్నాను అనంటే దానికి నా తల్లి నేను చిన్నగున్నప్పుడు నాకు నేర్పిందండి. కొద్దిమంది వాళ్ళు అమాయకంగా మాట్లాడతారో లేకుంటే సరైన జ్ఞానం ఉండి మాట్లాడతారో తెలియదు, కానీ మా తల్లిదండ్రులు మాకేం చేశారు అని అంటుంటారండి. నీకేం చేయకుండా నువ్వు ఈరోజు లేవు ఇక్కడ. నీకు చిన్నప్పుడు వాళ్ళు స్నానం చేయించినారు, ఇంకేమేం చేయించినారు ఊహించుకోండి అండి. నీకు భాష నేర్పించినారు, నీవు ప్రయోజకుడు అవ్వాలని చెప్పి ఆ తల్లి శ్రమపడి తను తినటానికి భోజనం ఉన్నా లేకున్నా తను నీకు పాలిచ్చి పెంచింది నీ తల్లి. ఆ తల్లిని కూడా దూషించే వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారండి. అసలు అది చేయకూడని పని, కానీ ఎందుకు చేసినారు అని అంటే కొద్దిమంది అంటుంటారు, మా మమ్మీ గురించి మీకు తెలియదు సార్. తెలియదండి, నిజంగానే తెలిసినా తెలవకపోయినా ఈ లోకంలోనికి, ఈ లోకానికి పరిచయం చేసింది మీ తల్లి. దేవుడు ఆమెను ఆశీర్వదించి ఆమె గర్భంలో నిన్ను పెట్టినాడు. కొంతకాలం వరకు అంటే కొద్దిమంది వయసులో ఉంటున్నప్పుడు తల్లిని చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటుంటారు. అంతేకాదు, నాకేం చేసావు, నువ్వు అలా చేసావు. మళ్ళీ కొంతకాలం వచ్చేసరికి ఇతను నమ్ముకున్నటువంటి ఇంకా కొద్దిమంది ఉంటారు కదా, వాళ్ళను చూసుకొని తల్లిని దూరం చేసుకుంటూ ఉంటుంటారు. కొంతకాలం తర్వాత మా మమ్మీ మళ్ళీ గ్రేట్ అంటూ ఉంటుంటారు. సో ఫ్రెండ్స్, మీ తల్లిని గౌరవించడం నేర్చుకోవాలి. తల్లి నాకు అన్నీ నేర్పిందండి, నీకు భాష నేర్పింది, బడికి వెళ్ళటం నేర్పింది, నువ్వు ఏడ్చినా కూడా మళ్ళీ ఇంటికి ఏడ్చుకుంటూ రావద్దని చెప్పి స్కూల్ వరకు వచ్చి నేను ఎత్తుకుంది, ముద్దు పెట్టుకునింది. నీవు మురికిగా ఉన్నావా, చెమటతో ఉన్నావా అని చూడలేదండి.
వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మీ పసితనంలో మీ తల్లి నీకు చేసిన సేవల్ని జ్ఞాపకం చేసుకోండి అండి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అండి. ఉదాహరణకి కాన్వెంట్ స్కూల్ అనుకుందాం, లేదా ఒక ప్రీ ప్రైమరీ స్కూల్ అనుకుందాం. అందులో ఒక 600 మంది ఉన్నారండి. 600 మంది ఉన్నారు. అందరికీ ఒకటే యూనిఫామ్. అమ్మాయి అయితే ఒకటే రిబ్బన్, అబ్బాయి అయితే నిక్కరు షర్టు, హాఫ్ ప్యాంటు, షర్టు అదే, షూజు అవే. 600 మందికి స్కూల్ అయిపోయిన తర్వాత బెల్ కొట్టినప్పుడు అందరూ అక్కడి నుంచి వస్తుంటున్నప్పుడు ఆ 600 మందిలో నీ తల్లి నిన్ను గుర్తుపట్టిందా లేదా? అదేంటంటే అందరూ ఒకే హైట్లో ఉంటారు, ఏమండి ఒకే ఏజ్ గ్రూప్లో ఉంటారు. అది తల్లి ప్రేమ అండి. అటువంటి తల్లిని దేవుడు మనకిచ్చాడు కదా. కానీ ఆ తల్లికి ఉండే గొప్పతనాన్ని నేను చూడాలి. బైబిల్లో మరి ఈ ప్రస్తావన ఎందుకు రాయబడిందండి? యెషయా గ్రంథములో, యెషయా గ్రంథము 66:13 ఈ మాదిరిగా ఉంది. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఈ ప్రవక్త ఒకని తల్లి వానిని ఆదరించినట్లు అని అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా కూడా ఈ మేజర్ ప్రాఫెట్ ప్రవక్త గారు అంటే ఈ లోకంలో ఎన్నో ఆదరణను మనం పొందుకుంటున్నప్పటికీ తల్లి ఆదరించే విధానం వేరండి. తల్లి తన కొడుకును ఎంతగా ఆదరిస్తుంది, తన కూతురుని ఎంతగా ప్రేమిస్తుందో అది నేను గ్రహించాలండి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఒక్కసారి గతంలో మీరు చూసుకోండి. మీ తల్లి మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో ఏ ఏ సందర్భాలలో నేను ఆదరించింది. పసితనంలో అన్ని పనులు చేశారు తల్లి తండ్రి. అవన్నీ ఇప్పుడు ఎవరికి జ్ఞాపకం రాకుండా నువ్వు నాకేం చేసావు అంటున్నారు కదండి. వాళ్ళకి వాక్యం తల్లి నిన్ను ఎక్కడెక్కడ ఆదరించింది. నువ్వు పరీక్ష తప్పినప్పుడు, నువ్వు ఎవరికో భయపడ్డప్పుడు తల్లి నిన్నేమైనా ఆదరించింది. పర్వాలేదు బిడ్డ, పర్వాలేదు నాన్న, నీకేమైనా నీకు ఫెయిల్ అయినా నేను బాధపడకొని ఆదరించిందా లేదా? ఏమండి ఒకప్పటికి రోజులకు ఇప్పటికి కనుక గమనించినట్లయితే ఇప్పుడున్నటువంటి వసతులలో కానీ ఆహార విషయంలో లేవు. ఒకప్పుడు అవన్నీ లేవండి. ఈరోజు మేబీ ఒక పెద్దవాడై అతను పెళ్లి చేసుకొని అతనికి పిల్లలు కూడా ఉండి పాత రోజులు గమనించినట్లయితే ఈ వసతులు నాకు అప్పుడు లేవే అని నువ్వు అనుకున్నా కూడా ఆ ఉన్న వసతులలో ఇవ్వగలిగినంత ఆదరణ, అనుభూతి ఏమండి మంచి సౌఖ్యం మీ మమ్మీ మీకు ఇచ్చింది. కాబట్టి ప్రియులారా, తల్లి నీకు చేసినటువంటి అంటే దైవ గ్రంథములో కూడా తల్లి యొక్క ఆదరణ గురించి ప్రస్తావించిందంటే ఆ తల్లి ఎంతగా నిన్ను ఆదరిస్తుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలండి. తర్వాత ఇంకా పెద్ద వృద్ధులైపోతున్న కొద్దీ అటువంటి వారికి కొద్దిమంది సమయం ఇవ్వరు. ఇంకా అటువంటి తల్లులు మన ఇంటిలో ఉండటం అన్నది అంటే తల్లి కానీ తండ్రి కానీ వృద్ధులైనటువంటి వారు మన గృహాలలో ఉండటం అంతకంటే ఆశీర్వాదం ఏమి లేదండి. చూడండి, ఒక జంట అంటే పెళ్ళైనటువంటి జంటలో భర్తకు తల్లి ఉంటుంది, భార్యకు తల్లి ఉంటుంది. ఇరుపక్షాల తల్లిని గౌరవించడం నేర్చుకోవాలి. ఎందుకు? నీ తల్లిని నేను అంటే భర్త తల్లికి భర్త రెస్పెక్ట్ ఇవ్వటం, భార్య తల్లికి భర్త రెస్పెక్ట్ ఇవ్వటమే కాదు, ఇరుపక్షాల వారు కూడా ఇరుపక్షాల వారి తల్లిని తండ్రిని గౌరవించడం నేర్చుకోవాలి. అది ఆశీర్వాదం. కానీ మరికొద్ది మంది ఒకరి మాటలు విని, ఉదాహరణకి ఏదో కొన్ని కుటుంబాలలో ఒకరి మాటలు విని వీరిద్దరిలో ఒక తల్లిని అంటే తండ్రి గారు లేననుకున్న పక్షంలో మాట్లాడుతున్నాను, తల్లిగారు ఒంటరిగానే ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఈ తల్లిని తీసుకెళ్ళి ఎక్కడో వేరే ఓల్డ్ ఏజ్ హోమ్లోనో ఎక్కడో పెట్టినప్పుడు మీ పిల్లలు గమనించిన తర్వాత రేపటి మీ పరిస్థితి కూడా నేను ఇలా చెయ్యాలేమోనన్నటువంటి వారికి కూడా ఒక అండర్స్టాండింగ్ కలుగుతుంది కదండి. వారు మన దగ్గరే ఉండి చూసుకోగలిగిన విధంగా ఉంటే ఈరోజు నీకు ఈ స్థితిలో వచ్చి ఒక ఉన్నత స్థితిలో ఉంచి ఉద్యోగం ఇచ్చినటువంటి వారికి నా తల్లి నాకు అక్కర్లేదు అని అనుకోవటం కాదండి. ఆ తల్లి ఎంత బాధపడుతుందో అర్థం చేసుకోండి. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలను పెంచినటువంటి తల్లి ఇవన్నీ ఏమి ఆశించుండకపోవచ్చు, కానీ మీ బోసి నవ్వులు, ఆ గుడిగుడి నడకలు, తప్పు పలికినటువంటి మాటలను చూసి తల్లి ఎంత మురిసిపోయిందో కదండి. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత చిన్నప్పుడు మిమ్మల్ని పెంచి పెద్ద చేసినటువంటి ఆ తల్లిని మర్చిపోకూడదండి. అంతేకాదు
అంటే బైబిల్‌లో చెప్పబడిన రీతిలో ఒకరి తల్లి ఆదరించినట్టు అంటే ఆ వాక్యం ఎందుకు వ్రాయబడిందంటే ఒకరి తల్లి యొక్క ఆదరణ ఏంటో నేను జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని ఎవరితో పోల్చినాడండి? దేవుడితో కంపారిజన్ చేస్తూ ఒకడి తల్లి వారిని ఆదరించడం అన్నది మీరు ప్రాక్టికల్‌గా లోకంలో చూస్తున్నారు. ప్రాక్టికల్‌గా లోకంలో మీరు చూస్తున్నారు. అటువంటి ఆదరణ నేను ఇస్తానని దేవుడు అంటున్నాడు. అంటే దేవుడిచ్చేటటువంటి ఆదరణ మనకు కనుపడేటటువంటి తల్లి రూపంలో ఆ ఆదరణ పొందుకుంటున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీకు దుఃఖం కలిగినప్పుడు, అంటే మీరు వివాహం అయిపోయి మీ కుటుంబంలో దుఃఖం కలిగినప్పుడు, మీ ఉద్యోగంలో దుఃఖం కలిగినప్పుడు, పెళ్లి కాకుండా ఒకవేళ ఉద్యోగంలో ఉన్నట్లయితే, పెళ్ళి అయిపోయి వేరే చోట ఉన్నట్లయితే, మీకు కలిగిన వేదనను మీ తల్లితో పంచుకున్నప్పుడు, తల్లి ఒడిలో తల వాల్చినప్పుడు, నీ తలను తల్లి నిమిరినప్పుడు నువ్వు ఆదరణ పొందుకున్నావా లేదా? అదే అండి తల్లి వాడిని ఆదరించినట్లు. ఇంకా కీర్తన 139లో ఏమంటున్నాడండి? కీర్తన 139లో 139వ కీర్తన 14వ వచనములు చూడండి. తల్లి గర్భములో నువ్వు ఉన్నావు, నీవు నన్ను కలగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తల్లి గర్భములో 9 నెలలు మనల్ని మోసిందండి. ఆ తల్లి అంటే ఆశ్చర్యంగా ఆ 9 months దేవుడు నన్ను చూసుకున్నాడు అందరినీ. తల్లి గర్భంలో ఉన్నప్పుడు దానికి కావలసినటువంటి జాగ్రత్తలు తల్లి తీసుకున్నదండి. ఎందుకు? దేవుడు బహుమానంగా ఇస్తున్నటువంటి సంతానాన్ని తల్లి గర్భంలో దేవుడు రూపించి ఈ లోకంలోనికి పంపించినాడు. ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత చంటి పిల్లగా ఉన్నప్పుడు తల్లి యొక్క ఆదరణ, తల్లి యొక్క ఒడిలోని వెచ్చదనం, తల్లి తన పాలు తాపి తను భోంచేసినా చేయకపోయినా, ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా, ఈ బిడ్డ యొక్క ప్రాణాల కొరకు, బిడ్డ ఎదుగుదల కొరకు తల్లి మనకు ఎంతంటే పాలు ఇచ్చి పెంచింది, అన్నీ భరించింది. ఆ తల్లిని అభినందించడం మనం నేర్చుకోవాలి. తల్లిని అగౌరవంగా మాట్లాడకూడదు. అసలు పెద్దవాళ్ళపైన అగౌరవంగా మాట్లాడకూడదు. తల్లి పైన నోరు జారకూడదు. ఇంకా తల్లి నాకు ఏమేమి నేర్పిందో కూడా నేను జ్ఞాపకం ఉంచుకోవాలి. సామెతలు 1వ అధ్యాయం 8-9 వచనములలో, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. ఎందుకండి? తల్లి చెప్పే బోధను త్రోసివేయకుము. టీచింగ్ అండి. ఇంటిలో అసలు మనకు మొట్టమొదటి టీచర్ ఎవరనంటే మదర్ అండి. మదర్ మనకు నేర్పింది, టీచింగ్ చేసిందంటే ఈ యొక్క ఆల్జిబ్రా కానీ, బయోకెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, ఇవన్నీ స్టాటిస్టిక్స్ కానీ ఇవన్నీ తల్లి నేర్పకపోవచ్చు. కానీ జీవితంలో నేను ఎలా ఉండాలి అన్న విషయాలని మొట్టమొదటగా మనకు నేర్పింది తల్లి. ఏంటండి? చిన్నపిల్లలుగా మనం ఉన్నప్పుడు పడుకోకముందు బాత్రూమ్కి వెళ్ళొచ్చి పడుకోమని తల్లి నేర్పిందా? అది ఈరోజు మనం మన పిల్లలకు నేర్పుతూ ఉంటున్నాం. ఒక పాపకి 7 సంవత్సరాలు 8 సంవత్సరాల పాపకి తల్లి వెజిటేబుల్స్ కట్ చేయమని చెప్పింది. మిరపకాయలు, టమాటా, ఉల్లిపాయలు అన్ని సపరేట్ పాత్రల్లో పెట్టి నైఫ్ ఇచ్చి, అంటే కింద కూర్చొని సరే టేబుల్ ఏదో ఒకటి కూర్చున్న తర్వాత కట్ చేయమని పాపకు చెప్పింది. ఆ పాప టమాటాలు కట్ చేద్దామని ముందు తీసుకున్నప్పుడు మమ్మీ అడిగింది, ఏమ్మా నువ్వు టమాటాలు ఎందుకు కట్ చేస్తావు? కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కదా, ముందు అవి కట్ చేద్దాము అని. తల్లి ఆ యొక్క జీవిత అనుభవము తన కూతురికి ఏం నేర్పిందంటే, ముందు టమాటాలు కాదు కట్ చేయవలసింది, ముందు మిరపకాయలు కట్ చేయమంది, తర్వాత ఉల్లిపాయలు, తర్వాత టమాటా. ఎందుకు మమ్మీ అలా అంటే, మొట్టమొదటగా మిరపకాయలు కట్ చేసినప్పుడు కత్తికి ఆ కారం అంటుకుంటుంది, ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు ఉల్లిపాయల నుంచి ఆ కారం పోతుంది, ఉల్లిపాయ ఘాటు మాత్రం మిగులుతుంది. నువ్వు టమాటా కట్ చేసినప్పుడు కత్తికి కేవలము టమాటా యొక్క ఆ పులుపుదనం మాత్రమే ఉంటుంది. ఒకవేళ దీని తర్వాత కట్ చేసినటువంటి ఏ వస్తువైనా, ఒకవేళ నువ్వు పండు కనుక కట్ చేసుకోవాలనుకుంటే పండుకు ముందు మిరపకాయలు కట్ చేస్తే కారం ఉంటుంది, ఉల్లిపాయ కట్ చేస్తే ఘాటు ఉంటుంది. కాబట్టి అవి రెండు ఏమీ లేకుండా ఒక మామూలు టమాటా కూడా వెజిటేబుల్గా అయినప్పటికీ అందులో ఘాటు కారం ఉండదు. కాబట్టి అది తల్లి బోధ అండి, టీచింగ్. భోజనం చేస్తున్నప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కొని భోజనం చేయాలని తల్లి నేర్పింది కదా, టీచింగ్. ఇంకేమి నేర్పిందండి? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చొక్కాకు బటన్స్ కిందికి మీదకి వేసుకున్నప్పుడు అది అలా కాదు ఇలా ఉండాలి అని టీచింగ్.
బ్రష్ మీద పేస్ట్ పెట్టుకోవటం అనేది నేర్పింది టీచింగ్. సాక్స్ ఎలా వేసుకోవాలో నేర్పింది టీచింగ్. జీవితంలో నువ్వు ఎలా ఉండాలో నేర్పింది తల్లి. ఈరోజు ఆ తల్లిని మర్చిపోగలమా అండి? వాక్యం వింటున్నప్పుడు మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకున్నట్లయితే, మా మమ్మీ నాకు ఇది నేర్పింది, మా మమ్మీ ఇది నాకు నేర్పింది, నాకు డాడీ ఇలా నేర్పినాడనే ఎంతోమంది అనుకుంటా ఉంటుంటాం కదండి. అంటే ఒక్కొక్కసారి వాళ్ళు బ్రతికున్నంత కాలం ఇవన్నీ మనకు గుర్తుకు రాకపోవచ్చండి. వాళ్ళు చనిపోయిన తర్వాత ఓ మా మమ్మీ చాలా గ్రేట్ అండి, నాకు అలా నేర్పింది, ఇలా నేర్పింది. నో. వారు బ్రతికుండగానే వారిని దీవెనలు పొందుకోవటం, వారితో కలిపి కొంత సమయం గడపటం, తల్లి ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమను మనకు పంచిందండి. చూసిందండి, మనకు ఆకలి వేసినప్పుడు తను ఏం తిన్నదో లేదో కూడా ఒక్కొక్కసారి మనం అడగకపోయినా నాకు ఆకలిగా లేదు అంది అని మనకు భోజనం పెట్టిండొచ్చు కదా. నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకు. సరే, వాక్యం వింటున్నటువంటి వాళ్ళకి తల్లిని అభినందించాలి. తల్లులుగా ఉన్న వాళ్ళందరికీ మీ తల్లి పాత్రను మీరు పోషించాలి. మరి పిల్లలుగా ఉన్న మనం ఏం చేయాలి? తల్లిని తండ్రిని గౌరవించాలి. వారిపైన స్వరం పెంచి మాట్లాడే హక్కు మనకు లేదండి. కొన్ని సందర్భాలలో విచిత్రం ఏంటంటే, సరే విచిత్రం అంటారా ఆశ్చర్యం అంటారా, బ్రతికున్నంత కాలము వాళ్ళతో మాట్లాడరు, వారిని చూడరు, పట్టించుకోరు. తనకు ఆకలైనా కూడా అడిగే ధైర్యం ఆమెకు ఉండకపోవచ్చు. కాబట్టి నేనే ఇక్కడ సమయాన్ని బట్టి మమ్మీ నువ్వు ఆకలి అవుతుందా, ఆకలి 7 అయింది కదా, 8 అయింది కదా, ఏమైనా బ్రేక్ఫాస్ట్ చెయ్యి, లంచ్ చెయ్యి, డిన్నర్ చెయ్యి అని చెప్పగలగాలి. కొడుకే కాదండి, కోడలు కూడా అనాలి, కూతురే కాదు అల్లుడు కూడా అడగాలి. అది ఎందుకు? ఈరోజు నా భార్యను ఎవరు పెంచినారు? ఆవిడ తల్లి పెంచినారు కదా, అంటే మా అత్తమ్మ గారు పెంచినారు కాబట్టి అత్తమ్మకు కూడా నేను రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ వ్యత్యాసం కనుక చూపినట్లయితే మా తల్లి నాకు ఏమి నేర్పింది అన్నది ఇక్కడ బయలవుతుంది. కాబట్టి పిల్లలారా, అంటే యంగ్స్టర్గా ఉన్నటువంటి వాళ్ళు, మ్యారీడ్ అయినటువంటి వారు, అన్మ్యారీడ్ అయినటువంటి వారు, ఎవరెవరి మదర్స్ అయితే మన ఇంట్లలో ఉంటున్నారో వాళ్ళని గౌరవించి, వారితో సమయం గడిపి, వారిని అభినందిస్తూ, వాళ్ళని మనకు నేర్పినటువంటి జీవిత పాఠాలకేమి ఇంకా వేరే అకాడమికల్ అయినప్పటికీ కూడా వారిని గౌరవించడం నేర్చుకోవాలి. తర్వాత తల్లి బోధను మనం మర్చిపోకూడదు. సామెతలు 23 22 అధ్యాయంలో నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. చూడండి, ఇది అసలు తల్లి ముదిమి అంటే ఒకప్పుడు నీకు జన్మనిచ్చినప్పుడు ఉన్న ఆరోగ్యం ఇప్పుడు లేకుండొచ్చు. మేబీ అప్పట్లో తను 25-30 సంవత్సరాల మధ్యలో నీకు జన్మనిచ్చినప్పుడు తనకున్నటువంటి ఆరోగ్యం ఇప్పుడు లేదు, అంటే ముదిమి. మేబీ ఇప్పుడు 60, 70, 80 ఎంత ఉన్నప్పటికీ ఇక్కడ నువ్వు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. తను 30 సంవత్సరంలో ఉన్నప్పుడు, మేబీ నీకు 2-3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మమ్మీ బయటికి వెళ్ళి వచ్చినా, నీవు బయటికి వెళ్ళి వచ్చినా మమ్మీ అని కౌగిలించుకొని కాళ్ళు పట్టుకొని అలాగే ఉన్నావు. ఇప్పుడు ముదిమి వచ్చినప్పటికీ ఆ రోజుల్లో ఉండే ఆరోగ్యం ఇప్పుడు లేదు. ఈరోజు మీ తల్లి కూడా అదే మాదిరిగా నీ యొక్క కౌగిలి కొరకు ఎదురు చూస్తుంటుండొచ్చు. కాబట్టి తల్లిని నిర్లక్ష్యం చేయకూడదండి. అదే నేను ఇందాక చెప్పింది, మన గృహాలలో ఉన్నప్పుడు ఆ తల్లి ప్రేమను గ్రహించండి. ఒక స్టోరీ మీకు చెప్తాను. తల్లి చాలా ప్రేమించింది. ఇది కేవలం స్టోరీగానే తీసుకోండి, సీరియస్గాని కాదు, కానీ దీనిలోని సారాంశం గ్రహిద్దాం. ఒక తల్లి, ఒక్కడే కొడుకు, తండ్రి లేడు, చనిపోయినాడు. అయినా కూడా తల్లి బాగా కష్టపడి శ్రమించి ఏదో కొడుకును ప్రయోజకుని చేయాలన్న ఉద్దేశంతో, ప్రయోజకుడు అంటే ఏంటండి అంటే తను పెద్దవాడై ఉద్యోగం చేసుకుంటూ తన కాళ్ళపైన తను నిలబడగలిగి ఎవరిపైన ఆధారపడకుండా పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో సుఖంగా ఉండాలన్నదే ప్రయోజకుడు అవ్వటం అండి. అయితే అలా వయసులో తను కష్టపడింది, పెంచింది. ఇప్పుడు సరే, ఇక ఏదో రకంగా వయసులో పెరుగుతున్న అబ్బాయికి చదువు కంప్లీట్ అయిపోయింది, ఉద్యోగం దొరికింది. తను వయసులో ఎదుగుతున్న కొలది ఒక అమ్మాయితో పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ప్రేమ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇప్పుడు ఒకవైపు తల్లి ఉంది, తను వృద్ధాప్యంకు చేరుకుంది. అంటే వృద్ధాప్యంలో ఉంది కాబట్టి తన పనులు తను చేసుకోలేకపోవచ్చు. ఎంత చేసుకున్నా కూడా కొన్ని పనుల వరకే చేయాలి. తన పనులు కూడా తనే చేయాలి, అంటే అమ్మకు సాయం చేయాలి. ఇటు యవన ప్రాయంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి పరిచయం అయింది, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ రాను రాను తల్లి వయసు పెరుగుతూ ఉంటుంది. ఈమె వైపుకు ప్రేమ ఎక్కువగా, అంటే పెంచుకోవటం అన్నది జరిగి పెళ్ళికి నిశ్చయించుకున్నారు. ఈ అమ్మాయి ఒక చిన్న కండిషన్ పెట్టింది. ఇది స్టోరీ అండి.
ఒక కండిషన్ పెట్టింది. కండిషన్ ఏంటి? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే మీ మమ్మీ మనతో ఉండకూడదు. కాబట్టి ఆ తల్లి యొక్క గుండెని తీసుకొచ్చి నాకు చూపితేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంది. మరి ఇప్పుడు ఏం చేయాలి ఇతను? ఈ అమ్మాయి నాకు ఇంకా జీవితం ఎంతో ఉంది, ఈమెతో నేను సుఖంగా గడపాలి, పెళ్లి చేసుకొని నేను కూడా పిల్ల పాపలతో ఉండాలి, వృద్ధాప్యంకి వచ్చిన తల్లి ఉంది. కాబట్టి ప్రేమించిన అమ్మాయి మాట కాదనలేక అంటే కాబోయే భార్య చెప్పినట్టుగానే విని తన తల్లిని ఏదో రకంగా చంపి ఆ గుండెను పట్టుకొని పరిగెత్తుకొని వస్తున్నాడు. పరిగెత్తుకొని వస్తుంటున్నప్పుడు అంటే ఆ వెచ్చదనంలో అరేక పట్టుకొని వస్తూ తన కాబోయే భార్యకు చూపాలని పరిగెత్తుకుంటూ వస్తూ కింద ఒక రోడ్డు పైన రాయి తగిలి కింద పడతాడు. కింద పడినప్పుడు చేతిలో ఉన్న గుండె అంత దూరంలో పడిపోయి ఆ తల్లి గుండె కొడుకుని అడిగిందంట, బిడ్డా నీకు దెబ్బ తగిలిందా అని. అదండి తల్లి ప్రేమ. అప్పుడు ఆ కొడుకు ఎంతో బాధపడ్డాడు, కానీ ప్రయోజనం లేదండి. ప్రియులారా, తల్లి బ్రతికున్నంత కాలము ఆమెకు ప్రేమను చూపండి, ఆమెను ప్రేమను గ్రహించండి. చూడండి, ప్రస్తుత పరిస్థితుల రీత్యా మనం ఎంతో దూరంగా ఉంటున్నాము. దగ్గరుండి కూడా దూరమైన వాళ్ళు ఉన్నారండి. ఒకవేళ చెప్పుకోవచ్చండి వాడు దూరంగా ఉన్నాడు, ఆ దూరం వేరండి. దగ్గరుండి కూడా దూరంగా ఉండే వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ప్రియులారా, తల్లి ముదిమిలో నిర్లక్ష్యం చేయకూడదండి. ఆ తల్లి ప్రేమను గ్రహించండి. నేను గతంలోనికి చూస్తే తప్ప నాకు అది అర్థం కాదు. కూర్చొని ఆలోచించినప్పుడు ఆ రోజులలో మమ్మీ ఉన్నటువంటి తర్వాత అండి, వారు ఏ ప్రాంతంలోనైతే తన భర్తతో అంటే మీ నాన్నగారితో గడిపినారో ఆ ప్రాంతాలను విడిచిపెట్టి రావడానికి అంత ఇష్టపడరండి. దాన్ని కూడా నేను బలవంతం చేయకూడదు. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలలో కనుక చూసినట్లయితే చూడండి, మన తండ్రి యగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. తర్వాత మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియనారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించముడని రూఢిగా నమ్ముచున్నారు. నేను తల్లిని ప్రేమిస్తున్నానని అంటానికి రుజువు ఏంటండి అంటే తండ్రిని తల్లిని గౌరవిస్తూ ఉండటం అండి. ప్రియులారా, సో తల్లిలు మీరు జన్మనిచ్చినటువంటి సంతానము ఎంతో ప్రయోజకులు అయిపోయి ఉంటుంది. చూడండి, ఒక స్టేజెస్ అన్నీ యొక్క నాగరికత, ఉద్యోగాలు, వసతులు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఈ తల్లిని తక్కువ అంచనా వేయకూడదు. తర్వాత ఈ పిల్లలు ఎడ్యుకేటెడ్స్ అయిపోయినారు, నాగరికత అయిపోయినారు. ఒకప్పటి భాష ఇప్పుడు వేరేగా మారి ఉండొచ్చు, అంటే అదే భాష ఇప్పుడు వేరే భాషలు మాట్లాడుతుండొచ్చు ఇంగ్లీష్గా. గ్రామంలో ఉన్నటువంటి మీ తల్లి భాష వేరుగా ఉండొచ్చు. మా మమ్మీ మా దగ్గరికి వస్తే ఈ భాష వేరు అని మీరు నేర్పండి, అంతేగాని ఆ భాషను తక్కువ అంచనా చేయకూడదండి. తల్లి యొక్క బాధను వ్యక్తపరచలేరు, తనలో తను కుమిలిపోయే అవకాశాలు ఉంటుంది. కాబట్టి వారికి అటువంటి బాధకరమైనటువంటి విషయాలు అందించకుండా ఉండాలనేది ఇప్పుడు ఈ పౌలు గారు మనకి మాట రాస్తూ ఉంటున్నారు. దేవుడి ప్రేమ యందు మీరు స్థిరంగా ఉంటున్నారని అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, తల్లులకు మనం చేయవలసినటువంటి పని, తండ్రికి చేయవలసినటువంటి పని నిర్గమకాండం 20:12 అంటాడు, నీ తండ్రిని తల్లిని సన్మానించము అని. అంటే వాళ్ళకు రోజు మాల వేసి శాలువా కప్పి పాదపూజ చేయాల్సిన అంత అవసరం కూడా ఏమీ లేదండి. వారి మాటలను గౌరవించి రోజుకు ఒక్కసారి పలకరించి, దూరంగా ఉండొచ్చు మేబీ మీ పరిస్థితులను బట్టి, వారానికి ఒకసారి పలకరించి డాడీ ఎలా ఉన్నారు అని, మమ్మీ ఎలా ఉన్నారు అని వీరు వ్యక్తపరచలేరు కదండి. కాబట్టి ప్రియులారా, వారిని సన్మానించటం. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్న వాళ్ళు ఒకప్పుడు మనకు నేర్పింది. లాంగ్వేజ్ నేర్పకపోవచ్చు, అంటే ఇంగ్లీష్ గ్రామర్ నేర్పకపోవచ్చు, అర్థమెటిక్ నేర్పకపోవచ్చు, బట్ స్టిల్ మనకు జీవిత పాఠాలు నేర్పినారు. వారి ఆశీర్వాదాలు మనకు అవసరమేనండి. చిన్నప్పుడు మనకు గోరుముద్దలు తినిపించినటువంటి తల్లి మనని ఆశీర్వదించింది. ఆ ఆశీర్వాదాలు నిలుపుకోవాలంటే వారికి కూడా నేను కావలసినటువంటి కుమారుడిగా, కుమార్తెగా, మనుమడిగా, మనవరాలిగా, తల్లిదండ్రులు ఒకవేళ తల్లడం దూరం చేసిన గ్రాండ్ చిల్డ్రన్ అయినా డాడీ అమ్మమ్మ ఎక్కడుంది, నాన్న ఎక్కడున్నాడు, వీళ్ళు ఎలా ఉన్నారు ఇలా మాట్లాడి వారిని
సత్కరిస్తూ సన్మానించడం అంటే వారిని గౌరవిస్తూ వారితో మాట్లాడుకునే కృప దేవుడు మనకు దయచేయనుగా. మరొకసారి ఆల్ మదర్స్కి హ్యాపీ మదర్స్ డే. ద సేమ్ టైం చిల్డ్రన్ మదర్స్ని కూడా చూసుకునే కృపను మనం పొందుకుందాం.